హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఈరోజు గ్రూప్ 2 4వ పేపర్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం నుంచి మనకు 4వ పేపర్ టోటల్ కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే మనము ప్రాక్టీస్ పేపర్స్ 10 ప్రాక్టీస్ పేపర్లను తయారు చేయడం జరిగింది. ఈ ప్రాక్టీస్ పేపర్లో మొదటగా సింపుల్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్లోని సింపుల్ క్వశ్చన్తో మొదలుపెట్టి సంక్లిష్ట మెథడ్ వరకు కూడా మనం పేపర్ను తయారు చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మీరు సింపుల్ వేలో ఉన్న పేపర్ను సాల్వ్ చేస్తూ తర్వాత అప్లికేషన్ మెథడ్లు కూడా కొన్ని ప్రాక్టీస్ పేపర్ చూద్దాం మనం. తర్వాత లాస్ట్ ఫైనల్కి 2 గ్రాండ్ మోడల్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. గ్రాండ్ మోడల్ పేపర్స్ అవి పూర్తిగా ప్రజెంట్స్ ఎగ్జామ్ యొక్క సిచ్యువేషన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు అన్ని పేపర్లు చూస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫ్రెండ్స్, మీ వద్ద నుంచి మేము కోరుకునేది ఏం లేదు, ఒకటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంత ఉత్సాహంగా ఉండి ఇంకొన్ని పేపర్లు మేము ప్రాక్టీస్ పేపర్స్ కూడా మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని చూసి లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదే మాకు మీరు చేసే హెల్ప్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పేపర్ 2 ప్రాక్టీస్ పేపర్ 2లోని మొదటి క్వశ్చన్, తెలంగాణ విద్యావంతుల వేదిక మొదటి అధ్యక్షుడు ఎవరంటే కోదండరాం. రెండో క్వశ్చన్ వచ్చేసి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన సభకు అధ్యక్షత వహించినది ఎవరు అంటున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా. తెలంగాణ మహాసభ వారి డిక్లరేషన్ను ఏ సభలో ప్రకటించారు? సూర్యాపేట సభలో. నాలుగో క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ కళా సమితి అనే సంస్థ ఏ సంస్థకు అనుబంధంగా ఏర్పడింది? ఏ సంస్థ కంటే తెలంగాణ జనసభ అనే సంస్థకి అనుబంధంగా ఏర్పడింది. మా తెలంగాణ అనేది ఏంటిదని అడుగుతున్నాడు. మాసపత్రిక. మల్లెపల్లి రాజం ట్రస్ట్ సభ ఏర్పాటు చేసిన మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి 1997 జనవరి 14th. 1997 జనవరి 14. ఏడో క్వశ్చన్ వచ్చేసి అమ్మా తెలంగాణ ఆకలి కేకల గానమా అనే పాటను గద్దర్ ఏ సభలో మొదటిసారిగా పాడారు లేదా ఆలపించాడు? ఎప్పుడు? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభని అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే సాంగ్ని పాడడం జరిగింది. నెక్స్ట్ 8వది, మంజీరా రచయితల సంఘం సభను 1996 నవంబర్ 20న ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ ఏర్పాటు చేశారంటే మంజీరా రచయితల సంఘం సిద్దిపేట. 9వ క్వశ్చన్ వచ్చేసి 1996 అక్టోబర్ 27న నిర్వహించబడిన నిజామాబాద్ సదస్సు ఎవరి నాయకత్వంలో జరిగింది? ఏఎస్ పోషెట్టి. ఎవరి నాయకత్వం? ఆన్సర్ 3. 10వ క్వశ్చన్ వచ్చేసి 1993 ఏప్రిల్ 4న నిర్వహించబడిన చిన్న రాష్ట్రాలు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు? జార్జ్ ఫెర్నాండెజ్. ఆన్సర్ 3. 11వ క్వశ్చన్, తెలంగాణ మలిదశ ఉద్యమం తీవ్రం కావడానికి ఆజ్యం పోసిన అంశం ఏది అని అడుగుతున్నాడు. ఏది? అందరికీ తెలుసు. ఏది? ఫ్రీ జోన్పై కోర్టు యొక్క తీర్పు. ఫ్రీ జోన్ మీద కోర్టు తీర్పు వెళ్ళిన నేపథ్యంలో మలిదశ ఉద్యమం తీవ్రం కావడానికి అదొక అంశంగా చెప్పుకోవచ్చు. 12వది, కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబడిన తేదీ. అఖిలపక్ష సమావేశం నిర్వహించబడిన సంవత్సరం లేదా తేదీ అడుగుతున్నాడు. 2009 డిసెంబర్ 7న కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబడ్డది.
13వ క్వశ్చన్ వచ్చేసి 2009 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలు, ఎంపీ స్థానాలు అంటే 2 ఎంపీ స్థానాలు. 14వ క్వశ్చన్ 2009లో మహాకుటుంబంలో లేని పార్టీ సిపిఐ ఎంఎల్. ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేసిన వారు ఎవరు? విఠల్, సి విఠల్. 16వ క్వశ్చన్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రఘు. 4వ క్వశ్చన్, 4వ ఆన్సర్ ఆప్షన్ 4th. 17వ క్వశ్చన్ వైఎస్ ప్రభుత్వ హయాంలో జివో 610 నియమించబడిన మొదటి క్యాబినెట్ సబ్ కమిటీ ఎవరి నేతృత్వంలో ఏర్పాటైంది? ఎవరి నేతృత్వంలో? ఆన్సర్ 1 ఎం సత్యనారాయణ. 18వది గిర్గ్లానీ కమిటీ తన నివేదికలో ఏ చాప్టర్లో దీర్ఘకాలిక చర్యలను సూచించడం జరిగింది? 14th. ఏ చాప్టర్లో? 14వ చాప్టర్లో గిర్గ్లానీ కమిటీ తన నివేదికలో చర్యలను సూచించడం జరిగింది. తర్వాత 19వది రోషయ్య కమిటీలో గల కాంగ్రెసేతర పార్టీకి చెందిన వారు ఎవరు అని అడుగుతున్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ. 20వ క్వశ్చన్ 2008లో నిర్వహించబడిన ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు 7. 21వ క్వశ్చన్ ఉద్యమ సమయంలో మరణించిన లునావత్ బొజ్జనాయక్ ఏ జిల్లాకు చెందినవారు? వరంగల్. ఏ జిల్లా? వరంగల్. తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? శ్రీనివాస రాజు. ఆప్షన్ 2. 23వ క్వశ్చన్ తెలంగాణ విద్యార్థి జేఏసీ గర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించిన తేదీ ఎప్పుడు? 2012 ఫిబ్రవరి 15. 24వ క్వశ్చన్ తెలంగాణ ఉద్యోగ సంఘానికి మొదటి అధ్యక్షునిగా ఎన్నికైన వారు? విఠల్. ఆప్షన్ 2. 25వది ఈ క్రింది వానిలో క్విట్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ? తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఇంపార్టెంట్. 26 తెలంగాణ జన పరిషత్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. 27వ క్వశ్చన్ తెలంగాణ రిసోర్స్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమం ఏది? నెగడు పేరుతో సంకలనాలను వెలువరించింది. నెగడు. 28వ క్వశ్చన్ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మొదటి కన్వీనర్. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మొదటి కన్వీనర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? పాషం యాదగిరి. 29వది కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్ర ముగింపు సభ ఎక్కడ జరిగింది? కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్ర ముగింపు సభ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎక్కడ? భద్రాచలం. ఆప్షన్ 3. టిఆర్ఎస్ ఢిల్లీకి కార్ల యాత్ర నిర్వహించిన రోజు? 2003 మార్చి 27. ఆప్షన్ 3. 31వ క్వశ్చన్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షను ప్రారంభించిన రోజు? ఆప్షన్ 4. 2004 నవంబర్ 1. 32వ క్వశ్చన్ సకల జనుల సమ్మె నిర్వహించబడిన రోజుల సంఖ్య? సకల జనుల సమ్మె నిర్వహించబడిన ఎన్ని రోజులు సకల జనుల సమ్మె జరిగింది? 42 days. మిలియన్ మార్చ్ కార్యక్రమం నిర్వహించబడిన ప్రదేశం? ట్యాంక్ బండ్. తెలంగాణ గప్చుప్ కామ్ను రూపొందించిన ఉద్యమ సమయంలో సమాచారాన్ని అందించినారు gupchup.com. ఎవరు? వనజ. ఆప్షన్ 3. 35th క్వశ్చన్ డిస్కవర్ తెలంగాణ అనే వెబ్సైట్ రూపకర్త? తెలంగాణ అనే వెబ్సైట్ రూపకర్త జయప్రకాష్. ఆప్షన్ 4th.
దక్కన్ ల్యాండ్ పత్రిక సంపాదకులు 36వ క్వశ్చన్. దక్కన్ ల్యాండ్ పత్రిక సంపాదకులు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ 4 మణికొండ వేదకుమార్. మణికొండ వేదకుమార్. 37వ క్వశ్చన్. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను అందుబాటులో ఉంచిన మూసి టీవీ స్థాపకుడు పిట్టల శ్రీశైలం. పొక్కిలి అనే సంకలనంను వెలువరించిన రచయిత ఎవరు? జూలూరి గౌరీశంకర్. ఎవరు? జూలూరి గౌరీశంకర్. ఆప్షన్ 4. 39వ క్వశ్చన్. తెలంగాణ ఉద్యమ సమయంలో నేలకు ఒక పుస్తకాన్ని వెలువరించి ప్రజలను చైతన్యపరిచిన సామాజిక వేత్త బిఎస్ రాములు. ఆప్షన్ 4. 40వ క్వశ్చన్. రాష్ట్రం యొక్క పేరును మార్చడానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? రాష్ట్రం యొక్క పేరు మార్చడానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఏ ఆర్టికల్? ఆప్షన్ 3E. 3E. 41వ క్వశ్చన్. 2010 జనవరి 5 అఖిలపక్ష సమావేశానికి టీఆర్ఎస్ తరఫున హాజరైన వారు కేసీఆర్. 42వ క్వశ్చన్. సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించబడిన తేదీ? ఆప్షన్. సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించబడిన తేదీ? ఆప్షన్ 4 2012 డిసెంబర్ 28. 43వ క్వశ్చన్. శ్రీకృష్ణ కమిటీ సూచించిన 6 ప్రతిపాదనలో ప్రస్తుతం ఏ ప్రతిపాదన అమలు అయినట్లు భావించవచ్చు? 5వ భావన. ఆప్షన్ 4. తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన తేదీ? ఆప్షన్ 2 2013 అక్టోబర్ 3. 45వ క్వశ్చన్. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన ప్రాంతం? జిహెచ్ఎంసి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 46వ క్వశ్చన్. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర విభజన బిల్లును చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదట ఎంత సమయం కేటాయించారు? ఆప్షన్ 2 3 వారాలు. 47వ క్వశ్చన్. రాష్ట్ర విభజన కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీల సంఖ్య? ఆప్షన్ 1 14 కమిటీలు. 48 క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని భాగాల సంఖ్య అంటున్నాడు. ఎన్ని? మొత్తం 12 భాగాలు. ఆప్షన్ 3. రాష్ట్ర అవతరణ దినం నుండి 10 సంవత్సరాల్లోగా 2 రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపే షెడ్యూల్? షెడ్యూల్ 13. ఆన్సర్ 4. 50వ క్వశ్చన్. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం చేయబడిన సంవత్సరం? 1950. ఆప్షన్ 3. రవీంద్రనాథ్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో సంయుక్త ప్రకటన చేసిన ప్రతిపక్ష పార్టీలలో లేని పార్టీ స్వతంత్ర. స్వతంత్ర. 52వ క్వశ్చన్. 1969 జనవరి 16న వరంగల్లో నిర్వహించిన సత్యాగ్రహంలో ఎంతమంది నిరాహార దీక్ష చేశారు? 13 మంది. ఆప్షన్ 2. 53వ క్వశ్చన్. 1969 జనవరి 16న
నిర్వహించిన భారీ బహిరంగ సభతో సంబంధం లేనివారు ఎవరు? ఎస్బి గిరి. ఆప్షన్ 4. 54వ క్వశ్చన్. 1969 ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి అధ్యక్షుడు. ఆప్షన్ 1 టి పురుషోత్తమరావు. 55వ క్వశ్చన్. 1969 ఉద్యమంలోని మొదటగా జరిగింది మంచిర్యాల లాఠీచార్జి. ఆప్షన్ 1. 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించబడిన ప్రదేశం ఇక్కడ ఆనంద నిలయం. 57వ క్వశ్చన్. 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశంలో పాలు పంచుకునేవారు ఎవరు? టిఎన్ సదాలక్ష్మి. 1969 జనవరి 19న నిర్వహించబడిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన జె ఈశ్వరీబాయి ఏ పార్టీకి చెందినవారు? ఈశ్వరీబాయి ఏ పార్టీకి చెందినవారు అంటే ఆప్షన్ 3 రిపబ్లికన్ పార్టీ. 59 క్వశ్చన్. తప్పుగా జతపరచబడినది అన్నారు. జనసంఘ్ పార్టీ రామారావు, సంయుక్త సోషలిస్టు పార్టీ బద్రి విశాల్ పిట్టి, మార్కిస్టు పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి, స్వతంత్ర పార్టీ వైవి కృష్ణారావు. తప్పుగా జతపరిచింది ఆప్షన్ 4. ఆప్షన్ 4 వైవి కృష్ణారావు తప్పు. 60వ క్వశ్చన్. 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశంలో చర్చించని విషయాలు. ఏ విషయం చర్చించలేదంటే ఆప్షన్ 3 ప్రాంతీయ కమిటీ అధికారాల పెంపు. 61వ క్వశ్చన్. తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తొలిసారిగా కాల్పులు జరిగిన శంషాబాద్ కాల్పులపై విచారణ నిర్వహించిన అధికారి ఎంఏ రంగారెడ్డి. ఆప్షన్ 2. 1969 జనవరి 20న జరిగిన శంషాబాద్ కాల్పులకు నిరసనగా విద్యార్థులు ఎక్కడ బహిరంగ సభ నిర్వహించారు? నిజాం కళాశాల. ఆప్షన్ 3. 1969 జనవరి 21న జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 36 ప్రకారం రిలీవ్ అయిన స్థానికేతరులను ఆంధ్ర ప్రాంతంలోని తీసుకునే బాధ్యత ఎవరికి అప్పగించింది? ఆప్షన్ 3 ఆర్ విఠలరావు. జీవో నంబర్ 36 ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో సృష్టించబడిన సూపర్ న్యూమరీ పోస్టుల వివరాలను ఎప్పటి వరకు పాలనా విభాగానికి పంపాలి? 1969 ఫిబ్రవరి 20. తెలంగాణ ప్రాంతంలో తమ శాఖ పరిధిలో ఎవరు స్థానికేతరులు పని చేయట్లేదని జీవో నంబర్ 36 ప్రకారం ఎప్పటి వరకు ధృవపత్రం సమర్పించాలి? 65 క్వశ్చన్. ఆన్సర్ 2 1969 మార్చి 7. 66వ క్వశ్చన్. 1969 జనవరి 21 నాటి వివరాల ప్రకారం పాల్వంచ థర్మల్ స్టేషన్లో తెలంగాణ అసిస్టెంట్ ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు? 3. ఆప్షన్ 1. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో అమరుడిగా కీర్తి గడించిన శంకర్ ఏ కాల్పులలో మరణించాడు? సదాశివపేట. 1969 జనవరి 28న తెలంగాణ విమోచనోద్యమ సదస్సును ఎక్కడ నిర్వహించారు? వరంగల్. ఆప్షన్ 2. వరంగల్లో నిర్వహించబడిన తెలంగాణ విమోచన ఉద్యమ సదస్సుకు అధ్యక్షత వహించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. 1969 జనవరి 24న నిర్వహించిన ప్రదేశ్ సమైక్యత సదస్సు అధ్యక్షుడు కె చీన వెంకటరామరావు. ఆప్షన్ 3. 71వ క్వశ్చన్. 1957 ప్రభుత్వ ఉద్యోగాల చట్టం పొడిగింపును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 2 1969 ఫిబ్రవరి 25.
72. 72వ క్వశ్చన్ 1969 మార్చి 6న నిర్వహించబడిన వెనుకబడిన తరగతుల సంఘం సమావేశానికి అధ్యక్షత వహించినది గౌతు లచ్చన్న. ఆప్షన్ 4. 73వ క్వశ్చన్ రెడ్డి హాస్టల్లో 1969 మార్చి 8-9 తేదీలలో నిర్వహించిన ప్రత్యేక తెలంగాణ సదస్సులో క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చినవారు శ్రీధర్ రెడ్డి. ఆప్షన్ 3. 74. రుద్రసేనను ఏ సదస్సులో ఏర్పాటు చేశారు? రెడ్డి హాస్టల్ సదస్సు. 75వ క్వశ్చన్ రెడ్డి హాస్టల్లో నిర్వహించిన ప్రత్యేక తెలంగాణ సదస్సులో తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించిన వారు టి పురుషోత్తమరావు. ఆప్షన్ 3. 76వ క్వశ్చన్ 1969 మార్చి 2న నిర్వహించిన వరంగల్ విద్యార్థుల కార్యాచరణ సంఘాలకు అధ్యక్షత వహించిన వారు ఆప్షన్ 3 గోపాల్ రెడ్డి. 77వ క్వశ్చన్ తెలంగాణకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాల్లో అధికార స్థాయిలో సరైన సమర్థవంతమైన చర్చలు తీసుకోవడానికి నియమించబడిన అధికారి ఎన్ అబ్దుల్ ఖాదర్. ఆప్షన్ 3. తెలంగాణ ప్రజాసమితి మొదటి అధ్యక్షుడు ఎవరంటే మదన్ మోహన్. ఆప్షన్ 3. 79వ క్వశ్చన్ తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేయబడిన దినం లేదా సంవత్సరం ఏ రోజు అని అంటున్నారు? ఆప్షన్ 2 1969 మార్చి 25. 80వ క్వశ్చన్ 1969 మార్చి 25న ఏర్పాటు చేయబడిన టిపిఎస్ అడ్హాక్ కమిటీకి సంబంధించి సరికానిది అని అంటున్నాడు. సరికానిది. ఆప్షన్ 4 నిజామాబాద్ టి పురుషోత్తమరావు. 81వ క్వశ్చన్ కొండా లక్ష్మణ్ బాపూజీరావు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన రోజు ఆప్షన్ 2 1969 మార్చి 28. కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 ఉద్యమ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో నిర్వహించిన శాఖ విద్యాశాఖ. 83వ క్వశ్చన్ తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో తెలంగాణ మంత్రుల సంఖ్య 9. 84వ క్వశ్చన్ 1969 ఏప్రిల్ 2న ఏర్పాటు చేయబడిన పౌరుల సమైక్యత సంఘం అధ్యక్షులు జి వెంకటస్వామి. ఆప్షన్ 3. 85వ క్వశ్చన్ రాష్ట్రంలోని యథార్థ పరిస్థితిని పరిశీలించడానికి హైదరాబాద్కు వచ్చిన కేంద్ర ఉద్యోగుల బృందానికి నాయకత్వం వహించిన వారు ఎల్పి సింగ్. ఆప్షన్ 2 ఎల్పి సింగ్. 86వ క్వశ్చన్ రాష్ట్ర పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర ఉద్యోగుల బృందంలో ఉద్యోగానికి సంబంధించిన ఫిర్యాదులు చూసే వ్యక్తి ఎవరంటే ఆప్షన్ 1 లాల్వాణి. 87వ క్వశ్చన్ ఈ క్రింది వారిలో కేంద్ర ఉద్యోగుల బృందంలో సభ్యులు కానివారు అబ్దుల్ ఖాదర్. 88వ క్వశ్చన్ 1969 ఏప్రిల్ 4న జరిగిన పోలీస్ కాల్పులపై విచారణ జరిపిన అధికారి ఎవరు? శ్రావణ్ కుమార్. ఆప్షన్ 1. 89వ క్వశ్చన్ 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్లో పోలీసులు జరిపిన కాల్పులకు నిరసనగా నిరాహార దీక్ష చేసిన వారు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆప్షన్ 1. 90వ క్వశ్చన్ 1969 ఉద్యమ సమయంలో లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు మధులి. ఆప్షన్ 1 మధులి మాయే. అష్టసూత్రాలు ప్రకటించిన
తేదీ 91 క్వశ్చన్. అష్టాసూత్రాలను ప్రకటించిన తేదీ 1969 ఏప్రిల్ 11 ఆప్షన్ 2. 92 క్వశ్చన్. 1969 ఏప్రిల్ 9న ప్రధాని ఇంద్రను నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల సమావేశంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపిన ఏకైక పార్టీ ఇది స్వతంత్ర పార్టీ. ఆప్షన్ 3 స్వతంత్ర పార్టీ. 93 క్వశ్చన్. 1969 ఏప్రిల్ 9న ప్రధాని ఇందిర నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను ఉపరాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తెలిపిన పార్టీ. ఆప్షన్ 2 సంయుక్త సోషలిస్ట్ పార్టీ. 94 క్వశ్చన్. చేనేత రంగ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఏ సంవత్సరంలో రోషయ్య కమిటీని నియమించారు? 2004 ఆప్షన్ 3. 95 క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును 2 భాగాలుగా విడదీసిన సంవత్సరం 1999 ఆప్షన్ 1. 96 క్వశ్చన్. జేఎన్టీయూ యొక్క శాఖను సీమాంధ్ర ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? అనంతపురం. 97 స్పెషల్ ఎకనామిక్ జోన్ల ఏర్పాటుకు కారణం? సేవా రంగాన్ని విస్తృతపరచడం ఆప్షన్ 2. 98 క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావం కానిది? ఆప్షన్ 2 సంక్షేమ రాజ్య భావన పెంపొందించడం. 99 క్వశ్చన్. తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన కరువు అధ్యయన నిర్ధారణ కమిటీ సభ్యులు? 1 కేశవరావు జాదవ్, 2 సింహాద్రి, 3 కంచె ఐలయ్య. ఆప్షన్ 4 పై వారందరూ. వీరందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన కరువు అధ్యయన నిర్ధారణ కమిటీకి సభ్యులు. 100 క్వశ్చన్. తెలంగాణలో టెక్స్టైల్ పార్కులు ఎక్కడ ఉన్నాయి? సిరిసిల్ల, పోచంపల్లి. 1 మరియు 2 ఆప్షన్ 3. ఆదర్శం సినిమా దర్శకుడు ఎవరంటే ఆప్షన్ 3 హనుమప్ప విశ్వనాథ్ బాబు. కరీంనగర్ ఫిలిం సొసైటీ ప్రారంభించిన సంవత్సరం 1978. 103 క్వశ్చన్. మలిదశ ఉద్యమంలో జరిగిన సకల జనుల సమ్మెపై ప్రజా ప్రయోజనాల వాద్యం కింద హైకోర్టులో దాఖలు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 2 వెంకట నారాయణరావు. చేనేత సంక్షేమం కొరకు ఏర్పడిన సంస్థ ఆప్కో సంస్థ. ఆప్షన్ 2. గాయత్రి కన్స్ట్రక్షన్ అధినేత సుబ్బిరామిరెడ్డి ఏ జిల్లాకు చెందినవాడు? నెల్లూరు. జల సాధన సమితి ఆధ్వర్యంలో ఏ ఎన్నికలలో నల్లగొండ ఎంపీ స్థానానికి అధిక నామినేషన్లు వేశారు? 1996 ఆప్షన్ 2. 107 క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏ చర్య మూలంగా విద్యాభివృద్ధిపై ప్రభావం పడింది? ఆప్షన్ 1 ఎగ్జిబిషన్ సొసైటీ లీజు రద్దు. 108 క్వశ్చన్. సత్యనారాయణరావు ఈ క్రింది ఏ సంఘటనలో సంబంధం కలిగి ఉన్నారు? వెల్దుర్తి సంఘటన ఐఎన్పి. 109 క్వశ్చన్. ఆర్థిక సంస్కరణలు ఏ ముఖ్యమంత్రి కాలంలో అధికంగా వచ్చాయి? చంద్రబాబు నాయుడు. 110 క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాలను తెలిపే విజన్ 2020 రూపొందించిన వారు మెకెన్సీ అనే అంతర్జాతీయ కంపెనీ. ఆప్షన్ 2. గొల్లపల్లి సభ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? ఆప్షన్ 1 1978.
112వ క్వశ్చన్, సింగభూపాలం ప్రాజెక్టు సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? భద్రాచలం ఆప్షన్ 1. 113వ క్వశ్చన్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జి రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది? 1972. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు గుడిసెలను తగులబెట్టడం ఈ క్రింది ఏ సంఘటనకు సంబంధించినది? కోలం సంఘటన. 115, గిరిజనులు పోగొట్టుకున్న భూమిని తిరిగి రాబట్టుకోవడానికి ఉద్దేశించబడిన చట్టం? 1 of 70 ఆప్షన్ 3. 116వ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనుల ప్రయోజనాలు కాపాడడానికి ఏ సంవత్సరంలో భూ బదలాయింపు చట్టం చేసింది? భూ బదలాయింపు చట్టం, ఇది భూ బదలాయింపు చట్టం చేసింది అంటున్నారు. ఎప్పుడు? 1919 ఆప్షన్ 2 1917. 117వ క్వశ్చన్ వచ్చేసి, రక్తరేఖ అనే కవిత సంకలనం రూపొందించినది? రక్తరేఖ అనే సంకలనం రూపొందించినది అలిశెట్టి ప్రభాకర్. ఆప్షన్ 1 అలిశెట్టి ప్రభాకర్. జై తెలంగాణ పార్టీ స్థాపించబడిన సంవత్సరం? 1997 ఆప్షన్ 2 1997. 119వ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమ కమిటీ 1997లో ఎవరి అధ్యక్షతన ఆవిర్భవించింది? ఎవరి అధ్యక్షతన ఆవిర్భవించిందంటే ఆప్షన్ 1 పి ఇంద్రారెడ్డి. 120వ క్వశ్చన్, చేనేత రంగంపై వేసిన రోషయ్య కమిటీ ఎన్ని సిఫార్సులు చేసింది? ఎన్ని సిఫార్సులు చేసింది అంటే మొత్తం 14 సిఫార్సులు. ఆప్షన్ 4. 121వ క్వశ్చన్, చేనేత పరిశ్రమలో యజమానులను ఏమంటారు? మాస్టర్ వ్యూవర్స్. ఆప్షన్ 1. 122వ క్వశ్చన్, తెలంగాణలో బీడీ కార్మికులు ఏ జిల్లాలో అధికంగా కలరు? నిజామాబాద్. తెలంగాణలో ఏ సంవత్సరంలో అతిపెద్ద కరువు ఏర్పడింది? 1997. 124వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు? 1970 ఆప్షన్ 3 1973 జనవరి 18. 125వ క్వశ్చన్, రాష్ట్రపతి పాలన కాలంలో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ ఎవరు? ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ ఎవరు? ఖండుభాయ్ దేశాయ్. 126వ క్వశ్చన్, జై ఆంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ఫోరం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? మర్రి చెన్నారెడ్డి. ఆప్షన్ 3. ఏ 1973 ఫిబ్రవరి అప్లికేషన్ క్వశ్చన్. ఏ వచ్చేసి 1973 ఫిబ్రవరి 6న తీర్పు చెప్పుతూ ముల్కీ అంటే నిజాం రాజ్యంలో జన్మించిన వారు బయట ప్రదేశాల నుండి అక్కడి వచ్చి స్థిరపడిన వాళ్ళనే ముల్కీలు అంటారని పేర్కొన్నది. బి 1973 జూలై 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిస్తూ ముల్కీ నిబంధనలు ఉద్యోగంలో ప్రథమ ప్రవేశానికి కాక శాశ్వత సీనియారిటీ ప్రమోషన్లకు కూడా వర్తిస్తాయని అభిప్రాయపడింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మాత్రమే కరెక్టు. 1973 ఫిబ్రవరి 16 తీర్పు చెప్పుతూ ముల్కీ అంటే నిజాం రాజ్యంలో జన్మించిన వారు కాదు, బయట ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడిన వాళ్ళని ముల్కీలు అంటారని పేర్కొన్నది. ఇది రైట్. 128వ క్వశ్చన్, 1971 సెప్టెంబర్ 30న ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు? ఎవరు? పివి నరసింహారావు. ఆప్షన్ 3. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనల గురించి ఎప్పుడు తీర్పును వెలువరించింది? ఆప్షన్ 2 1972 అక్టోబర్ 3. 130వ క్వశ్చన్, ఆంధ్ర ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎవరు?
సర్దార్ గౌతు లచ్చన్న. ఆప్షన్ 4. 131 క్వశ్చన్. 1973లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ వాదుల సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు? మర్రి చెన్నారెడ్డి. ఆప్షన్ 1. 132 క్వశ్చన్. విజయవాడలో 1,00,000 మంది మహిళలతో జయాంధ్ర ఉద్యమం సమయంలో ఏ రోజున ప్రదర్శన నిర్వహించారు? ఆప్షన్ 3. 1973 ఫిబ్రవరి 1. మన్నెంకొండ జాతర ఏ జిల్లాలో జరుపుతారు? మహబూబ్ నగర్. 134. ఓలి అనేది ఈ క్రింది ఏ తీగల వివాహ పద్ధతిలో ముఖ్యమైనది? ఏరుకల. ఆప్షన్ 1. 135. 135 క్వశ్చన్. కుచ్చులు అనగా డబ్బులు. 136 క్వశ్చన్. పంచసూత్ర పథకాన్ని ఇందిరాగాంధీ ఎప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 4. 1972 నవంబర్ 27. 137 క్వశ్చన్. 1972 డిసెంబర్ 31న తిరుపతిలో జరిగిన సభకు ఎవరు అధ్యక్షత వహించారు? బివి సుబ్బారెడ్డి. ఆప్షన్ 2. 138 క్వశ్చన్. 6 సూత్రాల పథకం అమలు కొరకు చేసిన రాజ్యాంగ సవరణ? ఆప్షన్ 2. 32వ రాజ్యాంగ సవరణ. 139. 6 సూత్రాల పథకం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 6 సూత్రాల పథకం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నారు. ఆప్షన్ 4. 1974 జూలై 1. ఈ క్రింది వానిలో 6 సూత్రాల పథకం పరిశీలించుము. ఏ. విద్యా సంస్థలు స్థానికులకు విధిగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బి వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సమితి మూలికి నిబంధనలు రద్దు చేయబడతాయి. ఇందులో ఏది కరెక్ట్ అంటున్నారు? 2 కరెక్టే. ఏబి మాత్రమే. 141. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు ఎత్తివేశారు? 1973 డిసెంబర్ 10. 1973 డిసెంబర్ 10. ఆప్షన్ 4. 142. ఆర్టికల్ 371D రాజ్యాంగంలో ఎన్నో భాగంలో కలదు? 21వ భాగం. 147 క్వశ్చన్. 143 క్వశ్చన్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉత్తర్వులను ఎప్పుడు జారీ చేశారు? ఆప్షన్ 3. 1975 అక్టోబర్ 20. తెలంగాణ మాండలికంలో ముర్గం అనగా జింక. 145 క్వశ్చన్. కేతిగాడు, జుట్టుపోలిగాడు ఏ జానపద కళా రూపంలోని పాత్రలు? తోలుబొమ్మలాట. ఆప్షన్ 1. 146 క్వశ్చన్. ఎంకే వెల్లోడి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన దినం? 1950 జూన్ 12. 1950 జూన్ 12. 147 క్వశ్చన్. ఈ క్రింది వానిలో పండిత్ సుందర్లాల్ కమిటీలో సంబంధం లేనివారు? షహర్యార్ జహా. ఆప్షన్ 4. 148 క్వశ్చన్. అర్జునలోద్ది అనేది ఈ క్రింది ఏ తీగ యొక్క పూజా ప్రదేశం? నాయక్పోడ్. 149. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి మంత్రివర్గంలో తెలంగాణకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు? 5. హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ రద్దు చేయబడిన సంవత్సరం? 1957. 150 క్వశ్చన్. ఆన్సర్ 2. ఇంతటితో మనకు 150 క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరిగింది. మిగతా క్వశ్చన్లు ఇంకా 8 నుంచి 10 పేపర్లు మీకు సింపుల్ వే నుంచి స్టాండర్డ్ వే వరకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.